26వ డివిజన్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ 26వ డివిజన్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించుకొని 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో నాటి జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది అమరవీరుల త్యాగాల వల్లనే నేడు మనం స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నామని గుర్తు చేశారు. ఈ రోజు భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా యావత్ స్వతంత్ర భారత్ కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాటి మహానాయకులు స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం ఇవాళ భారతదేశం స్వతంత్రంగా వర్ధిల్లుతున్నది. వారిని స్మరించుకుంటూ స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈరోజు పండుగ వాతావరణంలో జెండా పండుగ కార్యక్రమాన్ని ఆదర్శ్ నగర్ 26వ డివిజన్లో చేసుకోవడం, ఇక్కడ జెండా చౌరస్తా అభివృద్ధి కమిటీ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ఆ మహానాయకులను గుర్తు చేసుకుంటూ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి శాంతియుత సంగ్రామం ద్వారా ఏదైతే మహాత్మా గాంధీ గారు తీసుకున్నటువంటి ఎన్నో ఒక స్వతంత్ర ఉద్యమం ద్వారా ఈరోజు స్వతంత్ర ఫలాలు రావడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఆ మహానాయకుల త్యాగ ఫలితం ఈనాడు భారతదేశం ఈ అగ్రగామిగా ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందుతూ మా స్వతంత్రాన్ని చూసి ఆ తర్వాత ఏర్పడినటువంటి అనేక దేశాలు కూడా గర్వించదగ్గ విధంగా మన భారతదేశం ముందుకు పోతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.